హలో గైస్, మనం సగం డెస్టినేషన్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇన్ రిటర్న్ జర్నీని ఈ వీడియోలో రికార్డ్ చేస్తున్నాం. ఇక్కడ కేశవపురం నుండి జగన్నాథపురం వెళ్లే మార్గంలో ఈ కొత్తగా నిర్మించిన రోడ్డును చూడొచ్చు. ఈ రోడ్డు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద నిర్మించబడింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన రోడ్డు కనెక్టివిటీని పెంపొందించడానికి ప్రతిపాదించబడింది. మా మదర్ 11 ఇయర్స్ కేశవపురంలో వర్క్ చేసినా ఈ రూట్ లో ఎప్పుడూ రాలేదు, ఎందుకంటే ఇది ఈ మధ్యనే ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. కేశవపురం నుంచి జగన్నాథపురంకి స్టార్టింగ్ లో మనం చూసిన శిలాఫలకం నుంచి జగన్నాథపురం విలేజ్ వరకు కూడా ఒక 3.5 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. అక్కడక్కడ పొలం సాగు చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఓవర్ ఫ్లడ్ అయ్యి అలా రోడ్డు మీద అక్కడక్కడ వాటర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఒక పెద్ద స్టంట్ అయితే చేసాము. అక్కడ ముందుగా ఒక పర్సన్ బండి మీద కనపడుతున్నారు కదా, అలా మనం స్లోగా వెళ్తే ఈ పర్సన్ ఆగింది ఎందుకంటే ముందల చాలా కోతుల మందే ఉంది. మంకీ ఆర్మీ విపరీతంగా ఉంది, అది మనం ఇప్పుడు చూడొచ్చు. సో ఈజీగా ఒక 50-60 మంకీస్ అయితే ఉంటాయి. నేను ఎక్కడా కూడా ఆగలేదు, అలానే స్లోగా వెళ్ళిపోయాను. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే దాంట్లో ఒక్క మంకీ అయినా మనల్ని ఇబ్బంది పెట్టింది అంటే ఆర్మీ మన మీదకి దాడి చేస్తాయి. అక్కడ ముందు కానీ వెనకాల కానీ పర్సన్స్ ఎవరు లేరు. అంతే స్లోగా నేను వెనక్కి తిరిగి చూసుకోకుండానే వెళ్ళిపోయాను. అలానే ఇది కూడా క్యాప్చర్ చేసినట్టుంటుంది మూమెంట్ అని చెప్పేసి స్లోగా ఆ గోప్రో కూడా నా హ్యాండ్లోనే ఉంది, అన్నిటినీ రికార్డ్ చేస్తూనే వెళ్ళాను. ఇంకా మోర్ ఓవర్ సగం దూరం వచ్చాక నా గోప్రో హీట్ ఎక్కి ఆగిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆన్ అయింది, పర్లేదు, మన రైడింగ్ కంటిన్యూ చేసాం. సో ఇక్కడ ఒక అన్నని అయితే అడిగాము, జగన్నాథపురం ఎంత డిస్టెన్స్ ఉంటుంది, జగన్నాథపురం ఎంత దూరం ఉంటుంది అన్న? టైం ఏమో 8:15 అయింది, అంటే మనం కేశవపురం నుంచి 15 minutes అయింది. సో ఆల్మోస్ట్ ఒక 2 kilometers అయితే వచ్చేసాం. ఇంకో 1.5 to 2 kilometers వెళ్తే మనకి జగన్నాథపురం విలేజ్ వస్తుంది. సో మొత్తం కూడా ఒకటే విధంగా ఉంది, 4 kilometers వరకు రోడ్ కూడా. అటు ఇటు పొదలు అండ్ మంచిగా రోడ్డు ఉంది, జనాలు కూడా ఎక్కడ సంచారం లేదు. ఈ దారిలో ఓవరాల్గా ఇందాక 2 kilometers ఉంది అని చెప్పాడు కదా అన్న, అతను ఒక్కటే కనపడ్డాడు. ఇప్పుడు మనం జగన్నాథపురం విలేజ్ అయితే ఎంటర్ అయ్యాము. జగన్నాథపురం విలేజ్ ఎంట్రన్స్ గోమాతలు ఎదురవడంతో స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే మనకి స్లోగా ఒక్కొక్క ఇల్లు చూసుకుంటూ వెళ్తున్నాం. ఊరు చాలా వరకు కవర్ చేద్దాం అనుకున్నాను గోప్రోలో, బట్ ఇక్కడ 1.5 hour అయింది కాబట్టి మనం సైక్లింగ్ చేయబట్టి నా గోప్రో మళ్ళీ స్ట్రక్ అయింది. జగన్నాథపురం విలేజ్ దాటేంత వరకు కూడా నా గోప్రో ఆన్ అవ్వలేదు. కేశవపురం నుంచి జగన్నాథపురంకి ఎలా